ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనల గురించి బాబా వంగా ముందే అంచనా వేసింది. ఆమె ఎప్పుడో చెప్పింది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో బాబా వంగా జోస్యం ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆమె చెప్పిన విషయాలు 9/11 దాడులు, ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్, కోవిడ్-19, యుద్ధాలతో పాటు ఇటీవల సంభవించిన జపాన్లో సునామీ వంటివి నిజమయ్యాయి. దీంతో బాబా వంగా ఏమి చెప్పినా అది నిజమవుతుందని నమ్ముతున్నారు. రానున్న రోజుల గురించి ఆమె ఏమి చెప్పింది అని దృష్టి సారించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా బాబా వంగగా ప్రసిద్ధిగాంచిన ఆమె అసలు పేరు వంగేలియా పండేవా సర్చేవా. అక్టోబర్ 3, 1911లో మెసడోనియాలో జన్మించింది. కొన్ని అనుకోని కారణాలతో చూపు కోల్పోయిన బాబా వంగాకు అప్పటి నుంచి భవిష్యత్తు కనిపించడం మొదలుపెట్టిందని నమ్మకం. దృష్టిలోపం ఉన్న బాబా వంగా భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది. ఇప్పుడు ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతున్నాయి. బాబా వంగా 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న పలు విషయాలను ముందే అంచనా వేసి చెప్పారు. అందులో జపాన్లో భారీ సునామీ ఒకటి. ఈ సునామీ ప్రభావం జపాన్పై మాత్రమే కాదని మొత్తం ఆసియా దేశాలపై ఉంటుందని ఆమె చెప్పారు. అది నిజమైంది. దీంతో ఇప్పుడు బాబా వంగా చెప్పిన జూలై నెలలో జరగనున్న సంఘటనల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. జపాన్, చైనా దేశాల్లో భారీ భూకంపం రానుందని, దీంతో భారీగా ఆస్తి నష్టం, ఎక్కువ మంది ప్రజలు మరణించే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేసినట్లు జపాన్ అధికారులు కొంతమంది చెబుతున్నారు. ఇది కూడా నిజమయ్యే అవకాశం ఉందని, అందుకనే ముందుగా ఈ దేశాలు చర్యలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరికొందరు బాబా వంగా చెప్పినవన్నీ నిజం అవ్వాలని లేదు, ఇప్పటికే చాలా జరగలేదు కనుక ఈ ప్రకృతి వైపరీత్యం కూడా నిజమయ్యే అవకాశం లేదని, జూలై నెలలో సునామీ వచ్చే అవకాశం లేదు అంటూ చెబుతున్నారు. బాబా వంగా చెప్పింది నిజమవుతుందా లేదా అనేది పక్కకు పెట్టి అధికారులు ఎటువంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొంతమంది సూచిస్తున్నారు.